దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ దీక్షను భగ్నం చేసిన చోటే దీప్కే దీక్షకు దిగారు. తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నెల 20న చెలో సంసద్ నిర్వహించి తీరుతామన్నారు. జంతర్ మంతర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. జంతర్ మంతర్లో ప్రముఖ సామాజిక కార్యకర్త వాంగ్చుక్ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 21 రోజులుగా ఆయన ఆహారం ముట్టుకోకుండా జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడం, హైకోర్టు ఆదేశాల నేపథ్యం, అలాగే వైద్య నిపుణుల సూచనల మేరకు తాము ఆయనను ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తున్నట్టుగా ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. సో ఆయన నిరాహార దీక్షను భగ్నం చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాను నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో నా వెనుక మీకు చూడొచ్చు అభిజిత్ దీప్కే అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు, నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఖచ్చితంగా తమ యొక్క పోరాటం కొనసాగి తీరుతుందని, ఈ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కొనసాగిస్తామని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చెప్తున్నారు. సో పోలీసులు అయితే పూర్తిగా జంతర్ మంతర్లు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో భారీ ఎత్తున పోలీసుల పహారా మధ్య ఇది కొనసాగుతోంది. పోలీసులు ఇక్కడికి వస్తున్నటువంటి వారందరినీ తనిఖీ చేస్తున్నారు. వారందరూ కూడా తనిఖీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఐపీఎస్ అధికారులందరూ కూడా జంతర్ మంతర్లో ఉన్నారు. సో ఈ నిరసనకారులందరినీ కూడా ఇక్కడ నుంచి వెకేట్ చేయాలని నిరసనకారులందరినీ ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో జంతర్ మంతర్లో వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా చాలామంది విద్యార్థులు కూడా తమ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా 20వ తేదీన ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, కీటోన్స్ కానీ బ్లడ్ షుగర్, వెయిట్ లాస్ సంబంధించినటువంటి విషయాలను బ్యానర్ల ద్వారా ప్రదర్శిస్తూ ఇక్కడ తమ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాంగ్చుక్ దీక్షకు సాలిడారిటీగా వీరందరూ కూడా ఇక్కడే దాని పక్కనే చాలామంది ఇక్కడ తమ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చేంత వరకు తమ దీక్ష కొనసాగుతుంది. భారీ ఎత్తున జరిగినటువంటి పేపర్ లీక్ ఘటన కేవలం నీట్ పరీక్ష పేపరే కాదు, దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున పరీక్షా పేపర్ లీక్ అవుతున్నాయి, భారీ ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సో వాంగ్చుక్ సంఘీభావంగా కొనసాగుతున్నటువంటి దీక్షలు మనం చూస్తున్నాం. సో మొత్తానికి వీరందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ను అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం డెఫినెట్గా ఈ దీక్షను విరమించాల్సిందే. ఇటు ఢిల్లీ హైకోర్టు కానీ అలాగే వైద్య నిపుణులందరూ కూడా ఒకటే కోరుతున్నారు, దీక్షలు విరమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో నిరసనకారులు వెంటనే జంతర్ మంతర్ దీక్షా స్థలిని అంతా కూడా ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా వెనుక చూస్తున్నారు భారీ సంఖ్యలో పోలీసులు అందరూ ఉన్నారు. సో వీరు ఏ క్షణమైనా కానీ నిరసనకారులపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ నెల 20 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్తగా ఇక్కడ ఎలాంటి నిరసనలు జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పోలీసుల ఆదేశాలను లెక్క చేయకుండా కాక్రోచ్ జనతా పార్టీ తన నిరసన కొనసాగిస్తుంది. మనం చూడొచ్చు వేదిక పైన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దీప్కే, అలాగే ఆయనకు మద్దతుగా యోగేంద్ర యాదవ్, అనేక మంది సామాజిక కార్యకర్తలు, సోషల్ యాక్టివిస్టులు, నాయకులందరూ కూడా, పలు పార్టీల విపక్ష పార్టీల ఎంపీలందరూ కూడా వీరికి మద్దతు తెలుపుతూ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిస్పందించాలి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పైన చర్యలు తీసుకొని రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కదిలొస్తుందా, దిగి వస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. జంతర్ మంతర్ నుంచి పవన్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. పేపర్ లీక్స్కు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. హాస్పిటల్లోనే తన దీక్షను కొనసాగిస్తున్నారాయన. ఉదయం వాంగ్చుక్ దీక్షను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు ఆయన్ను బలవంతంగా సఫ్దర్జంగ్ హాస్పిటల్కు తరలించారు. ఆయనకు చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. ఫ్లూయిడ్స్ తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. 21 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు వాంగ్చుక్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.